చాలా మంది అయితే కమెంట్స్ చేస్తున్నారు. సెన్సిబుల్ డేటా పైన వీడియో చేయి బ్రో. దానిపైన ఎట్లా ట్రేడ్ చేస్తున్నావు నువ్వు అది ఇది అని చెప్పి. అంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయిన వాళ్ళందరికీ తెలుసు. ఒక బయర్ లెవెల్, సెల్లర్ లెవెల్ దగ్గర మనం సెన్సిబుల్ డేటాకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో, ఆ డేటా తోటి మనం ఎట్లా ట్రేడ్ చేస్తాం అనేది. సో, ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్. అసలు మీరు కనీసం షేర్ చేయకపోయినా పర్వాలేదు ఎవరికీ. ఓకేనా? ఎవ్వరికి షేర్ చేయకపోయినా పర్వాలేదు. లైక్ చేయండి. ఎవరో ఒకరికి రికమెండ్ అయ్యి వాళ్ళు కనీసం లాస్ అవ్వకుండా కొంచెమైనా డిసిప్లిన్‌గా చేస్తారు. సో, దయచేసి ఒక లైక్ అయితే చేయమని నేను కోరుకుంటున్నాను. సో, టాపిక్‌లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్‌గా. సెన్సిబుల్ డేటా. సెన్సిబుల్ డేటా అనేది నేను ఎట్లా చెప్తానంటే సింపుల్‌గా మీకు ఇది పైన ఎవరు అంత ఈజీగా తెలుసుకోవాలనుకోరనమాట. అంటే ఇప్పుడు నార్మల్‌గా ఒక బిగినర్ ట్రేడర్ ఉందని అనుకుందాం మీరు. మీరు ఒక బిగినర్ ట్రేడర్ మీకు అసలు ఏం తెలీదు మార్కెట్ గురించి అనుకుందాం. మీరు జస్ట్ మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత డైరెక్షన్ ఫైండ్ చేయడానికి చాలా కష్టపడతారు. అంటే ఇప్పుడు కాల్ సైడ్ ఉందా ఈరోజు మార్కెటు? సీఈ కాల్ సైడ్ ఉందా? లేదా పీఈ పుట్ సైడ్ ఉందా? సెన్సిబుల్ డేటా చాలా ఇంపార్టెంట్ రోల్ ఇక్కడ ప్లే చేస్తది. సో, ఫస్ట్ సింపుల్‌గా ఎగ్జాంపుల్‌గా చెప్తాను. మీకు అసలు ఏమీ తెలీదు అనుకుందాం. జీరో ఏమీ తెలీదు అనుకుందాం. మీరు మార్కెట్‌లోకి నార్మల్‌గా 9:00 ఓపెన్ అవుతుంది కదా మార్కెటు. మళ్ళీ ఎప్పుడు క్లోజ్ అవుతుంది? 3:00 క్లోజ్ అవుతుంది. ఓకేనా? ఈ గ్యాప్‌లో మీరు సడెన్‌గా ఒక ఆదివారం రోజు పెళ్ళికెళ్లారు. పెళ్ళికెళ్ళి ఎప్పుడో మండే రోజు మార్నింగ్ వచ్చారు. మార్నింగ్ వచ్చిన తర్వాత ఎప్పుడో 9:30కి, 11:00, 12:00 సరే 12:00 యేసుకుందాం టైము. 12:00కి మార్కెట్ ఓపెన్ చేశారు. మార్కెట్ ఓపెన్ చేయంగాల్నే మీకు అర్థమైపోతదనమాట చూడంగానే. అరే! ఈరోజు బులిష్ ఉంది మార్కెటు. అరే! ఈరోజు బేరిష్ ఉంది. అరే! ఈరోజు సైడ్ వేస్ ఉంది. అని చెప్పి చూడంగాల్నే ఒక సెకండ్ అర్థమైపోతదంట. అంటే ఆల్రెడీ ఇలా ఇలా మూవ్‌మెంట్ వచ్చుంటది. ఇప్పుడు చూడండి. ఇలా ఇలా మూవ్‌మెంట్ వచ్చింది. మార్కెట్ ప్రైస్ స్ట్రక్చర్ చూపిస్తున్నా. ఇలా చూస్తే మీరేమంటారు? అరే! ఈరోజు బులిష్ ఉంది అంటారు. కానీ ఇంటర్నల్‌గా ఇంట్రాడేలో ఇంటర్నల్‌గా అక్కడ బులిష్ ఉందా? లేపోతే నిజంగానే అది రియల్ మూవా? అని మీకెట్లా తెలుస్తదంటే సెన్సిబుల్ డేటా చూస్తే తెలుస్తది. ఇంట్రాడేలో మనకి ప్రాపర్‌గా ఇప్పుడు ఇట్లా ఉంది మార్కెటు. ఇలా ఇలా ఉంది. ఇలా ఉంది. ఇప్పుడు మీరు ఏమంటారు? ఇది సైడ్ వేస్ అంటారు. కానీ అది రియల్‌గా సైడ్ వేసానా? లేపోతే డేటా రియల్‌గా సైడ్ వేస్ ఇండికేషన్ ఇస్తుందా? అని చెప్పి తెలుసుకోవడమే మనం సెన్సిబుల్ డేటాలో చెక్ చేస్తామనమాట. సో, ఇప్పుడు మనం డైరెక్ట్ సెన్సిబుల్ డేటాలోకెళ్ళిపోదాం. సో, ఫస్ట్ సెన్సిబుల్ డేటా ఇక్కడికొచ్చిన తర్వాత మీరు ఆప్షన్ చైన్ అనలైజ్‌లోకెళ్తారు. ఓపెన్ ఇంట్రెస్ట్‌లోకెళ్తారు. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ కాల్ ఓఐ చేంజ్, పుట్ ఓఐ చేంజ్ ఇవి 2. మీరు మార్నింగ్ ఇప్పుడు 12:00 వచ్చారు కదా! ఫుల్ డే పెట్టుకుంటారు. ఫస్ట్ రావడం ఏం చేస్తారు? మార్కెట్ చూడరు, ఏం చూడరు. డైరెక్ట్ వస్తారు. ఫుల్ డే పైన క్లిక్ చేస్తారు. క్లిక్ చేయంగానే ఏం కనిపిస్తది మీకిక్కడ? కాల్ ఓఐ చేంజ్, పుట్ ఓఐ చేంజ్. ఇప్పుడు టైం నేను 12:00 పెడతా. ఎంతయింది? 12. కరెక్ట్ 12:00 పెట్టి టైం పెట్టాను. ఓకేనా? ఇక్కడ ఏం కనిపిస్తుంది? కాల్ ఓఐ చేంజ్ 1.6 సిఆర్, పుట్ ఓఐ చేంజ్ 3.26 అంటే ఎంత? 1:2 పుట్ సైడ్ ఉన్నారు. అంటే 2 రెట్లు ఉన్నారనమాట. కాల్ సైడ్ 1.67 ఉంటే పుట్ సైడ్ 3 కోట్లు ఉన్నారు. అంటే హాఫ్ ఉన్నారు కదా! కాల్ సైడ్ ఇప్పుడు సింపుల్‌గా ఎగ్జాంపుల్ ఇప్పుడు దీనికి ఫుల్ డేకి అర్థం ఏంటిది? సింపుల్‌గా మనకి ఇప్పుడు ఇక్కడ చూడండి. ఆహ్, ఇక్కడ చూడండి. సో, రూ. 200 కాల్ ఇక్కడ రూ. 200 కాల్ అనుకుందాం. కాల్ ప్రీమియం 200లో ఉందనుకుందాం. పుట్ ప్రీమియం 200లో ఉందనుకుందాం. ఇక్కడ క్లియర్‌గా ఏం జరుగుతుంది? ఈ 200 పుట్ ప్రీమియంని ఓకేనా? ఈ 200 పుట్ ప్రీమియంని 3.6 కోట్ల మంది అమ్ముతున్నారు. కాల్ ప్రీమియంలో 160 లక్షలనమాట జస్ట్. 1,60,00,000 మంది మాత్రమే కాల్ ప్రీమియం అమ్ముతున్నారు. ఎంత 200లోది. అంటే ఇక్కడ సీఈ పెట్టుకుందాం. ఇక్కడ పీఈ పెట్టుకుందాం. ఇక్కడ 200 ప్రీమియము. ఇక్కడ ఒక 200 ప్రీమియం. యావరేజ్ స్ట్రైక్ ప్రైస్ చెప్తున్నా. ఇక్కడ ఎంతమంది 3,00,00,000. ఇక్కడ ఎంతమంది 1,00,00,000. సో, ఎంతమంది ఎక్కువ 3,00,00,000 మంది 200 ప్రీమియం అమ్మితే ఏది ఫాస్ట్ కరిగిపోతది? ఎక్కువ ప్రెషర్ దేంట్లో ఉంది? పుట్‌లో ఉంది. అంటే పుట్ ప్రీమియం మొత్తం కరిగిపోతది. అప్పుడు మీకేం అర్థమైతుంది? ఓకే. పుట్ ప్రీమియమ్స్‌ని అమ్ముతున్నారు సెల్లర్స్. అప్పుడు మనం ఏం చేయాలి? కాల్ సైడ్ ఒక కోటి మందే అమ్ముతున్నారు. అయినా గాని ఎంతమంది? 1,00,00,000 మందే అమ్ముతున్నారు. అంటే ఇటు 3 రెట్లు ఉంటే ఇటు ఒక్క రెట్టే ఉన్నారు. అంటే 3 రెట్లు ఎక్కువ ఉన్నారనమాట. సో, అప్పుడు మీకేంటి అర్థమైతుంది? ఓకే. ఈరోజు మార్కెట్ కాల్ సైడ్ ఉంది. పుట్ సైడు లేదు. పుట్ సైడ్ మనం పోయి తన్నులు తినాల్సిన అవసరం లేదు. ఓకేనా? మీరు ఎన్ని గంటలకొచ్చారు మార్కెట్‌కి? 12 గంటలకొచ్చారు. 12 గంటలకొచ్చి మీకు మధ్యలో ఏం జరిగింది అనవసరం. అదంతా అనవసరం. ఫుల్ డే ఓపెన్ చేస్తారా? ఫుల్ డే ఓపెన్ చేశారు. చలో ఏం జరిగింది? కాల్ సైడ్ 2,00,00,000 ఉన్నారు. పుట్ సైడ్ 5,00,00,000 ఉన్నారు. ఇప్పుడే చెప్పండి 5,00,00,000 అంటే ఏంటిది అర్థం? 5,00,00,000 మంది రూ. 200 ప్రీమియంని అమ్ముతున్నారు. రూ. 200 ప్రీమియంని అమ్ముతున్నారు. 2,00,00,000 మంది కాల్ సైడ్ 200 ప్రీమియం అమ్ముతున్నారు. ఎక్కువ మంది ఎటు సైడ్ అమ్ముతున్నారు? 5,00,00,000 మంది అమ్ముతున్నారు పుట్ సైడ్. ఓకేనా? పుట్ సైడ్ ఎక్కువ మంది అమ్ముతున్నారంటే ఏంటి అర్థం? తొందరగా కరిగిపోయింది ప్రీమియం. అప్పుడు కాల్ సైడ్ వెళ్ళాలి కదా మనం. పుట్ సైడ్ ఎక్కువ మంది అమ్ముతుంటే ప్రీమియం ఇప్పుడు 200 దగ్గర కొన్నావు 210కి వెళ్ళగానే మళ్ళీ పుట్ సైడ్ అమ్మారంటే అప్పుడు ఏమవుతుంది? మీకు ఇంకా లాస్ వస్తుంది. సో, ప్రీమియం పెరిగే ఛాన్స్ తక్కువ అనమాట. సో, మీకు ఫస్ట్ డైరెక్షన్ తెలిసిపోతుంది. మార్కెట్కి వస్తారు,
చలో సెన్సిబుల్ పెట్టనా సెన్సిబుల్ ఫుల్ డే ఓకే ఫుల్ డే పెట్టేసాము మనం 12 గంటలకు వచ్చాం 12 గంటలకి ఇక్కడ చూస్తారు పుట్ ఓఐ చేంజ్ కాల్ ఓఐ చేంజ్ ఇక్కడ పైన ఇండియా విక్స్ కింద కనిపిస్తుంది కదా ఇక్కడ 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 పైన పైన ఓకే కాల్ ఓఐ చేంజ్ 1.73 సిఆర్ పుట్ ఓఐ చేంజ్ 3.27 సిఆర్ ఓకేనా ఇక్కడ ఈ రెండు మాత్రమే చూస్తారు ఇంకా ఈ గ్రీన్ క్యాండిల్ ఈ కింద ఇవంతా పట్టించుకోరు ఇదంతా సోది ఇదంతా టైం వేస్ట్ ఇదేం పట్టించుకోరు మీరు ఓకేనా జస్ట్ నిఫ్టీ 50 ఇట్లా సెలెక్ట్ చేసుకుంటారు కాల్ ఓఏ ఎంతమంది ఉన్నారు పుట్ ఓఏ ఎంతమంది ఉన్నారు ఓకేనా ఇప్పుడు ట్రేడ్ ఎలా చేయాలి ట్రేడ్ ఫస్ట్ మనం ఏం చూస్తాం డైరెక్షన్ ఎట్ సైడ్ ఉంది 1:2 పెట్టుకుంటాం అంటే కాల్లో ఒక్కడున్నాడంటే పుట్లో ఇద్దరు ఉండాలి కాల్లో ఇద్దరున్నారంటే పుట్లో నలుగురు ఉండాలి అట్లా ఏదైనా కానీ అట్లా సేమ్ అంతే కాల్లో నలుగురు ఉంటే పుట్లో ఇద్దరు ఉండాలి ఎటైనా ఎక్కువ మంది ఉండాలన్నమాట ఇప్పుడు కాల్లో 5 కోట్లు ఉన్నారంటే పుట్లో 2 కోట్లే ఉండాలి లేదా కాల్లో 6 కోట్లు ఉన్నారంటే పుట్లో 3 కోట్లు ఉండాలి అంటే ఎంత 2 రేట్లు తక్కువ 1:2 రేషియోకి మ్యాక్స్ వచ్చు కదా 1:2 రేషియో వేయండి చెక్ చేయండి అప్పుడు మీకేం అర్థమవుతుంది ఓకే కాల్ ప్రీమియం ఎక్కువ మంది సెల్ చేస్తున్నారు కాబట్టి మనం కాల్ సైడ్ వెళ్ళకూడదు మనం ప్రశాంతంగా పుట్ సైడ్ వెళ్ళాలి పుట్ సైడ్ ప్రీమియం మనకి ఛాన్స్ ఉంటుంది సో మీకు డైరెక్షన్ అర్థమైపోతుంది ఓకే మార్కెట్ ఈరోజు బీరేష్ ఉంది ఒకవేళ కాల్ సైడ్ తక్కువ మంది అమ్ముతా పుట్ సైడ్ ఎక్కువ మంది అమ్ముతున్నారంటే ఏంటిది అర్థం ఓకే ఈరోజు మార్కెట్ బులిష్ ఉంది లేదు కాల్ సైడ్ 1 కోటి మంది ఉన్నారు పుట్ సైడ్ 1 కోటి మంది ఉన్నారు ఓకేనా అప్పుడు ఏంటిది అర్థం సైడ్ వేస్ మార్కెట్ ఈరోజు సైడ్ వేస్ ఉంది ఇలా కాదు కాల్ సైడ్ 2 కోట్లు ఉన్నారు పుట్ సైడ్ ఒకటే ఉన్నారు అంటే అర్థం ఏంటిది ఓవరాల్గా కొంచెం ఇది 1:2 కదా సారీ 1.5 వేద్దాం కాల్ సైడ్ 2 కోట్లు ఉన్నారు పుట్ సైడ్ 1.5 అంటే ఏంటిది కొంచెం పుట్ సైడ్ తక్కువ ఉన్నారు కాల్ సైడ్ ఎక్కువ మంది అమ్ముతున్నారు అప్పుడు మీరు ఏం చేయాలి కొంచెం కాషియస్ అయిపోవాలి అరే కాల్ సైడ్ రిస్క్ ఉంటుంది పుట్ సైడ్ కూడా రిస్క్ ఉంటుంది కాకపోతే కొంచెం పుట్ సైడ్ బెనిఫిట్ ఎక్కువ అంటే కొంచెం తక్కువ ఉన్నారు కదా ఇప్పుడు నలుగురు కలిసి ఇద్దరిని కొట్టడం ఈజీయా ఇద్దరు కలిసి నలుగురు కొట్టడం ఈజీయా ముగ్గురు కలిసి ఒక్కడు కొట్టడం ఈజీయా ఒక్కడు కలిసి ముగ్గురు కొట్టడం ఈజీయా సో ఎవరు తక్కువ ఉన్నారో వాళ్ళ సైడ్ మనం వెళ్తాం నలుగురున్న సైడ్ మనం వెళ్ళాం ఇద్దరున్న సైడే మనం వెళ్తాం అంటే ఇద్దరు పుట్ సైడ్ ఉంటే ఇద్దరు సైడ్ వెళ్తాం ఇద్దరు కాల్ సైడ్ ఉంటే ఇద్దరు సైడ్ వెళ్తాం ఇలా మనం డేటాని ఐడెంటిఫై చేస్తాం సో మనం ఏం చేస్తాం మార్కెట్లోకి రాగాలి ఫస్ట్ ఫుల్ డే పెట్టుకుంటాం ఫుల్ డే పెట్టుకొని జస్ట్ చెక్ చేస్తాం ఎట్ సైడ్ ఉంది డైరెక్షన్ కాల్ సైడ్ ఉందా పుట్ సైడ్ ఉందా 1:1 ఉందా డేటా 1:2 ఉందా 1:3 ఉందా ఎక్కడ ఎక్కువ ఉన్నారు ఓకే పుట్ సైడ్ 1:3 ఉంది కాల్ సైడ్ ఇట్లా ఉంది ఓకే చలో మనకి ఫేవర్గా ఎట్ సైడ్ ఉంది చూసుకుని వెళ్ళిపోతాం సింపుల్గా 6 కోట్లు ఏమో కాల్ అమ్ముతున్నారు 2 కోట్లు పుట్టు అమ్ముతున్నారు ఓకే పుట్టి ఈరోజు మన డైరెక్షన్ 2 కోట్ల మంది ఉన్నారు కాబట్టి ఇలా మనం ఐడెంటిఫై చేస్తాం అనమాట ఇలా ఐడెంటిఫై చేసిన తర్వాత మనం లెవెల్స్ తీసుకుంటాం కదా బయర్స్ సెల్లర్స్ లెవెల్స్ ఆ లెవెల్ పైన ఎప్పుడైనా ఒక లెవెల్ బ్రేక్అవుట్ వచ్చి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే మన డైరెక్షన్ ఎట్లా పుట్టు అని తెలుసు పుట్టు ప్రీమియం పెట్టుకుంటాం పుట్టు ప్రీమియం కాల్స్ ఇంకా కాల్ పట్టించుకో మనం కాల్తో అనవసరం మనం పుట్టు ప్రీమియం పెట్టుకొని పుట్టు ప్రీమియం సెల్లర్ జోన్ పైన బ్రేక్అవుట్ వచ్చి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే అక్కడ ఎంట్రీ తీసుకుంటాం మళ్ళీ నెక్స్ట్ జోన్ క్రియేట్ అయితే బ్రేక్అవుట్ అయితే అక్కడ ఎంట్రీ తీసుకుంటాం లేదు కిందకు వచ్చి సస్టైన్ అయితే బయర్ జోన్ దగ్గర ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం ఇలా ఒక లెవెల్ దగ్గరే ఎంట్రీ తీసుకుంటాం అరే నాకు డేటా ఫేవర్గా ఉంది నేను ఎక్కడ పడితే అక్కడ ఎక్కేస్తాను ఏది పడితే చేసేస్తానంటే కుదరదు మళ్ళీ అది లాస్ వస్తుంది అనమాట సో మళ్ళీ దానికి తలకాయ నొప్పి అలా చేయకూడదు మీరు పొరపాటున కూడా అలా రిస్క్ తీసుకోకూడదు డేటా ఫేవర్గా ఉన్నా కానీ మీరు రిస్క్ ఎలా తీసుకోవాలి ఇది లెవెల్ ఇది 100 రూపీస్ ఇది 150 రూపీస్ ఇది బయ్యర్ ఉన్నాడు ఇది సెల్లర్ ఉన్నాడు పుట్ సైడ్ ప్రీమియం ఉంది మనకి క్లియర్ కనిపిస్తుంది పుట్టు ఈరోజు డైరెక్షన్ అని సో పుట్టు ప్రీమియం ఇలా ఇలా సస్టైన్ అవుతుంది మనకి ఇక్కడ ఎంట్రీ దొరకలా ఇది బ్రేక్అవుట్ అయ్యి గ్రీన్ కార్డ్ క్లోజ్ అయితే 150 రూపీస్ దగ్గర ఎంట్రీ తీసుకుంటాం లేదు మళ్ళీ కిందకి రిజిస్టర్ తీసుకొని కిందకి వచ్చి 100 దగ్గర సపోర్ట్ యాక్టివిటీ కనిపిస్తే 100 దగ్గర ఎంట్రీ తీసుకుంటాం అంతేగాని పొరపాటును కూడా కకృతి పడి మిడిల్లో 120 దగ్గర 130 దగ్గర 140 దగ్గర 110 దగ్గర ఈ రేంజ్లో ఎంట్రీ తీసుకోము ఓన్లీ మన లెవెల్ దగ్గర వచ్చినప్పుడు మాత్రమే ఎంట్రీ తీసుకుంటాము డైరెక్షన్ ఎట్లా ఐడెంటిఫై చేస్తాము సింపుల్గా ఫుల్ డే పెట్టుకుంటాం ఎవరు ఎక్కువ ఉన్నారు కాల్ ఉందా పుట్టుందా చలో కాల్ సైడ్ తక్కువ ఉన్నారు చలో కాల్ సైడ్ వెళ్ళిపోదాం ఇట్లా అనమాట ఇప్పుడు ట్రేడ్ తీసుకున్నాక మనం ఏం చేస్తాం ఓకే ఫుల్ డే చూసుకుంటాం ఓకేనా ఫుల్ డే చూసుకున్నాక బాగానే ఉంది ఒక డైరెక్షన్ ఐడెంటిఫై అయిపోయింది ఏ లెవెల్ దగ్గర ఎంట్రీ తీసుకోవాలో తెలుసుకున్నాము ఇప్పుడు ట్రేడ్ తీసుకున్నాక 5 మినిట్స్ పెట్టుకుంటాం తీసుకున్న తర్వాత ఓకేనా తీసుకున్న తర్వాత మాత్రమే 5 మినిట్స్ పెట్టుకుంటాం ఆ మధ్యలో పెట్టుకోకూడదు తీసుకున్న తర్వాత ఏం జరుగుతుంది చూడండి కాల్ ఓఐ చేంజ్ ప్లస్ 8 లక్షలు పుట్ ఓఐ చేంజ్ ఏంటిది 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో 5 మినిట్స్ పెట్టుకున్నాం అనుకుందాం అప్పుడు ఇట్లా వస్తుంది అనమాట చిన్న చిన్న లక్షలు ఏంటిది అర్థము అక్కడ కాల్ ఓఐ చేంజ్ 8 లక్షలు ప్లస్ అయింది కదా ఇక్కడ సిఈ ప్లస్ 8 lakhs పి వచ్చేసి మైనస్ 11 lakhs దీని అర్థం ఏంటిది పుట్టు సైడ్ ఎవడైతే 200 దగ్గర అమ్మాడో వాడు ఎగ్జిట్ అయ్యాడు 11 లక్షల క్వాంటిటీ ఎగ్జిట్ చేశాడు ఎవడైతే కాల్ సైడ్ 8 లక్షల క్వాంటిటీ అమ్మాడో వాడు అంటే అమ్మాడు అనమాట కొత్తగా మళ్ళీ 200 దగ్గర కొత్తగా అమ్మాడు అనమాట ఓకేనా ఇక్కడ సారీ ఇది ఇక్కడ సిఈ సైడ్ అరే 200 రూపీస్ దగ్గర ఈడు అమ్మాడు కాల్ సైడ్ 8 లక్షలు అమ్మాడు అంత 8 లక్షల క్వాంటిటీ అమ్మాడు కానీ పుట్ సైడ్ ఏం చేశాడు
11 లక్షలు ఎగ్జిట్ అయ్యాడు. అంటే పుట్ సైడ్ 11 లక్షలు 200 రూపాయల దగ్గర ఎగ్జిట్ అవుతున్నాడు. అంటే ఒక సెల్లరు, ఓకేనా? ఒక సెల్లరు 200 రూపాయల ప్రీమియంని 11 లక్షల దగ్గర 11 లక్షల క్వాంటిటీ ఎగ్జిట్ చేశాడు. అంటే అర్థం ఏంటిది? 200 రూపాయలు ఫస్ట్ వాడు ఏం చేశాడు? సెల్ కొట్టాడు. ఆ తర్వాత వాడు ఎగ్జిట్ కొట్టాలంటే ఏం కొట్టాలి? బైక్ కొట్టాలి. బైక్ కొడితే ఏమైతుంది? ప్రీమియం పైకి వెళ్తుంది. 200 రూపాయల ప్రీమియం కాస్త 220, 230 అలా పైకి వెళ్తుంది అనమాట. అలా కాకుండా సిఈ సైడ్ ఏం చేశాడు? 8 లక్షలు ప్లస్ చేశాడు. అంటే అర్థం ఏంటిది? 200 రూపాయల ప్రీమియం అమ్మాడు. అంటే ఇంకా కిందకి వస్తుంది 180, 170 ఇలా కిందకి వస్తుంది. ఇలా మనకి డేటాని రీడ్ చేస్తాం అనమాట. ట్రేడ్ తీసుకునే ముందు డైరెక్షన్ చూస్తాం. ఎటుంది? కాల్ సైడ్ ఉందా, పుట్ సైడ్ ఉందా? ఓకే, ఈరోజు మనకి పుట్ సైడ్ ఉంది. డేటా మనకి 2:4 ఇలా ఉంది. అంటే పుట్టు కాబట్టి మనకి డేటా ఎలా ఉంది? పైన 4 కోట్లు కాల్ అమ్ముతున్నారు, కింద పుట్టు 2 కోట్లు అమ్ముతున్నారు. అంటే అర్థం ఏంటిది? నలుగురు కలిసి ఇక్కడ ఇద్దరు కొడుతున్నారు. సో పుట్ సైడ్ తక్కువ మంది ఉన్నారు, పుట్ సైడ్ వెళ్ళిపోతాం. ఇప్పుడు ట్రేడ్ ఎలా చేసుకుంటాం? ట్రేడ్ ఇక్కడ మనకి 100 రూపీస్ లెవెల్ దగ్గర ఎంట్రీ వచ్చింది. ఎంట్రీ ఎక్కాము. చలో ఎంట్రీ ఎక్కిన తర్వాత ఏం జరిగింది? ప్లస్ అరే ఇక్కడ ప్లస్ పడట్లేదు. ప్లస్ 8 lakhs కాల్ అమ్మారు. 200 చెప్తున్నా యావరేజ్గా 200 రూపాయల దగ్గర కాల్ అమ్మారు. పుట్ ఏం చేశాడు? -11 లక్షలు. అంటే నువ్వు 100 రూపాయల దగ్గర కొన్నావు కదా, నువ్వు ట్రేడ్లో ఉన్నప్పుడు 5 మినిట్స్ చూస్తున్నావు. అంటే నువ్వు 100 రూపాయలు కొన్నాక ఎవడు ఎగ్జిట్ అయ్యాడు. అంటే ఇంకొకడు ఎగ్జిట్ కొట్టాలంటే ఏం చేయాలి? సెల్లరు 100 రూపాయల దగ్గర సెల్లర్ అమ్మాడు, వాడు ఎగ్జిట్ కొట్టాలంటే ఏం చేయాలి? ఎస్ కొట్టి వాడు ఎంటర్ అవుతాడు ప్రైస్లోకి. 100 రూపాయల దగ్గర అమ్ముతాడు, సెల్ కొడతాడు. అలాగే వాడు ఎగ్జిట్ కొట్టాలంటే బై కొట్టాలి. అంటే 110, 120 ఇట్లా వెళ్ళిపోతుంది అనమాట. ప్లస్ 8 లక్షలు కాల్ సైడ్ అనమాట. కాల్ సైడ్ ఆడ ఏం చేశాడు? 100 రూపాయల దగ్గర సెల్ చేశాడు అనుకుందాం. వాడు సెల్ చేశాడంటే ఏం చేయాలి? ఎస్ కొడతాడు. సో ప్రీమియం కిందికి వస్తుంది. మళ్ళీ వాడు ప్రాఫిట్ బుక్ చేయాలి అంటే ఏం చేయాలి? ఒక 50 రూపాయల దగ్గర వాడు బై కొట్టాలన్నమాట. బై -11 లక్షలు అని ఎప్పుడు పడుతుందంటే వాడు ఎగ్జిట్ అయ్యాడు అని అర్థం అనమాట. వాడు బై కొడితే పైకి వెళ్తుంది ప్రీమియం. సో ఇలా మనం డేటాని ఇంటర్లింక్ చేసుకొని మన లెవెల్స్ దగ్గర ఏం జరుగుతుంది, ఎవడు ఎగ్జిట్ అవుతున్నాడు, ఎవడు వస్తున్నాడు, ప్రాపర్గా మొత్తం క్లియర్గా ఉంటుంది అనమాట డేటా. అది మనం 5 మినిట్స్లో చెక్ చేసుకుంటాం, 1 అవర్లో చెక్ చేసుకుంటాం. ఇదంతా క్లియర్గా ఒక స్ట్రక్చర్ బేస్డ్ ఉంటుంది. ఇది ఓన్లీ మీకు డేటాను చూసి లేకపోతే ఆ లెవెల్స్ని చూసి రాదు. మీరు కంటిన్యూస్ లెర్నింగ్ పెట్టాలి, కంటిన్యూస్గా నేర్చుకుంటూనే ఉండాలి. ఆ ఎఫర్ట్స్ పెట్టి ఆ డేటాని మీ మైండ్కి బాగా ఎక్కించుకుంటేనే మీకు వస్తుంది అనమాట. ఏదో ర్యాండమ్గా వచ్చేసాను, చూసేసాను, అర్థమైపోయింది, చేసేసాను అంటే కుదరదు. ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి గైస్, ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇది నేను ఇంకా బేసిక్గా చెప్పాను. ఇంకా ప్రాపర్గా పిన్ పాయింట్గా మీకు కావాలనుకుంటే నేను మొత్తం ఒక 9 వీడియోస్ అయితే నేను షేర్ చేస్తున్నాను. అంటే ఎవ్రీ పిన్ పాయింట్ డీటెయిల్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఆ గ్రూప్ నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, దాంట్లో జాయిన్ అవ్వండి. మీకు కొంచెం అమౌంట్ ఉంటుంది, దాంతో జాయిన్ అయ్యి మీకు క్లియర్గా నేర్చేసుకుంటే ఎంత ఒక 15 పాయింట్స్ ఎస్ఎల్ కూడా ఉండదు అమౌంట్, చాలా తక్కువ ప్రైజే. దాంతో మీరు చాలా నేర్చుకుంటారు, మీకు ఇంకా బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఈ తర్వాత నేను ఇంకో అప్కమింగ్ వీడియోస్లో ఇంకా నేను నాలెడ్జ్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోతో అయితే ఇంతేనండి. థ్యాంక్ యూ అండి.